హైదరాబాద్ నుంచి వేములవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో వేములవాడ చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, విప్ ఆది శ్రీనివాస్, స్థానిక నేతలు స్వాగతం పలికారు. ముందుగా రాజన్న ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు సీఎం. దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్లైన్ నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వీటికి శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80,00,000తో నిర్మించిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. అలాగే 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం. 235 కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాల చెక్కును అందజేస్తారు. ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. హైదరాబాద్ నుంచి వేములవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో వేములవాడ చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, విప్ ఆది శ్రీనివాస్, స్థానిక నేతలు స్వాగతం పలికారు. ముందుగా రాజన్న ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు సీఎం. దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్లైన్ నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక 235 కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాల చెక్కు అందజేస్తారు. ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.